యాక్టర్ ఎలా ప్రిపేర్ అవుతాడు. పవన్ మల్హోత్రా నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటే పవన్ మల్హోత్రా ఎన్ఎస్డి యాక్టర్ ఆయన ఎలా ప్రిపేర్ అవుతున్నాడు పొద్దున్న సాయంత్రం వరకు ఇది చూస్తూ 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 బిఫోర్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మీకు? ఏం లేదు. సో ఇలా పరిచయం అయ్యి లొకేషన్స్ ఎలా తీసుకుంటాం. సో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏం పని ఉండేవి, లొకేషన్లు సర్చ్ చేయాలి, కెమెరామెన్తో వెళ్ళాలి, ఇది చేయాలి అవి చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా అవుతూ అవుతూ రాజమౌళి గారి ఇంటి వెనకాల జస్ట్ వెనకాలే జూబ్లీహిల్స్లో ఛత్రపతి ఆఫీస్ ఉండేది. రవీంద్ర గారే ఆర్ట్ డైరెక్టర్ దానికి. సో ఆటోమేటిక్గా టీం అటు వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ పనిచేసేవాడిని మళ్ళీ అలా నడుచుకుంటూ అదే బ్యాగ్ పట్టుకుని అటు వెళ్ళేవాడిని. అక్కడ ఏదో ఆ స్లమ్ సెట్ ఛత్రపతిలో దీనికి ఏదో రాజమౌళి గారితో ఆ డిస్కషన్ అయ్యేది. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేవాడిని మధ్యాహ్నం అటు. సో ఇట్ వాజ్ అ వెరీ బిజీ. ఇదంతా 1.5 years అయిపోయింది అంతా కాలేజ్ అయిపోయిన తర్వాత. సో నో టైం. అయిపోయిన తర్వాత అట్లా శేఖర్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అంటే మా అమ్మని అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ కలవాలనుకున్నావు, ఏదో అనుకోకుండా వెళ్ళావు, అసలు ఆర్కిటెక్చర్ చేస్తున్నావు అంటే చేయనంటున్నావు, ఇప్పుడు కోపం వచ్చింది, ఏదో ఏదో ఉంది నీకు మైండ్లో. అలాంటప్పుడు శేఖర్ గారు అంటే నాకు కొంచెం ఏదో విచిత్రంగా అనిపించేది. శేఖర్ గారు ఆ చిన్న టీ షర్ట్స్ వేసుకొని అప్పుడు హుడీస్ వేసుకొని ఆయన సీరియస్గా చేస్తారు సినిమాలు, ఇన్ని కలుస్తాం అంటే ఇక్కడ చేసుకుంటాను కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే మా అమ్మ అనింది లేదు చాలా సోల్ఫుల్ ఫిల్మ్స్ తీసాడు ఆయన అంటే ఆనంద్ అనే సినిమా నాకు కూడా ఇష్టం బాగా. ఆయన ఒకసారి కలువు ఒకసారి అది అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఆఫీస్లో ప్రవీణ అని కో డైరెక్టర్ ఉండేది. ఆమె డోర్ ఓపెన్ చేసి వై డోంట్ యూ బికమ్ అన్ యాక్టర్ అనేది. ఏం లేదు హైట్ ఉన్నాను సంథింగ్, బట్ ఐ యూస్ టు వెరీ ట్యాండ్ అనమాట టోటల్గా అసలు ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనులు చేసేసి. సో కొంచెం బికమ్ మోర్ గ్లామరస్ అవుతే కొంచెం ఏదైనా అవకాశం ఉంటుందని అలాగా గోదావరి వచ్చింది. సో యూ సీ ద ట్రావెల్, ఇట్ వాజ్ అ వెరీ వర్క్ ఓరియంటెడ్, వర్క్ వస్తూ అన్ఎక్స్పెక్టెడ్ కంటే ఐ వాజ్ సీకింగ్ సమ్ అదర్ వర్క్, సమ్ అదర్ ఆన్సర్. ఆ ఆన్సర్ నుంచి వర్క్ అలా వచ్చింది. అంటే దిస్ ఇస్ యువర్ ఆన్సర్. అదే ఇప్పుడు అప్పట్లో మీకు కాంటాక్ట్స్ అంటే ఒక కాంటాక్ట్ నుంచి ఇంకో కాంటాక్ట్ వెళ్ళి అలా కాంటాక్ట్స్ పెరగడం వల్ల అవకాశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు వెళ్ళడం అంటే వాళ్ళని అడగడం లేకపోతే మంచి క్వశ్చన్, వెరీ 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 గుడ్ క్వశ్చన్. బికాస్ ఆన్సర్ సీకింగ్ లో అది రావడం మొదలు పెట్టింది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ బాగా లింక్ చేశారు మీరు. బికాస్ ద పాయింట్ ఈజ్ ఆఫ్టర్ దాట్ కాంటాక్ట్స్ ఆర్ దేర్, యూ నో ద ఆన్సర్. అంటే బేసికలీ యూ నో వాట్ ఆర్ట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్. దీనికి బియాండ్ ఏముంది అసలు? ఏం లేదు, నథింగ్. అంటే యాజ్ అ హ్యూమన్ బియాండ్ దట్ ఐ డోంట్ సీ సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్. ఓకే బిర్యానీకి అయిపోయినాయి, వచ్చారు జనాలు వచ్చి దానికి ఆటోగ్రాఫ్లు అంటారు ఇదంటారు, రోజు పొద్దున్న అయితే సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు, 2-3 యంగ్స్టర్స్ ఫోన్ చేస్తారు, అన్న అడ్వాన్స్ తీసుకొస్తున్నా అన్న అంటాడు. ఏంటి బియాండ్ దట్ ఇంకేముంది, ఏం చూసి ఇంకేం చేస్తాను దాన్ని. గోదావరికి వెళ్తున్నప్పుడే నేను హనుకు ఫోన్ చేశాను, చేసి అరే ఇదేదో శేఖర్ కమ్ల గారి సినిమా గోదావరికి నేను వెళ్తే వీళ్ళు బస్ ఎక్కమంటున్నారు, ఏదో ఏంటది క్యారెక్టర్ అని. పిచ్చి పట్టింది అసలు, ఎక్కువ మాట్లాడకుండా పిచ్చి మాట్లాడి ఎక్కువ ఫస్ట్ బస్ ఎక్కి క్యారెక్టర్ చేసి రాపో అన్నాడు. సో అలా ఉన్న మనిషికి ఒక బిర్యానీ వచ్చి ఇది వస్తే ఇట్ విల్ బి లైక్ ఇట్స్ ఓవర్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సాటిస్ఫై అయిపోయాను కాదు, దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ఎత్తుకున్నా. దాని తర్వాత నేను ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఇదినా క్యారెక్టర్లో ఇంకేదన్నా రెచ్చగొట్టేది ఏదైనా ఉందా, ఏమన్నా మళ్ళీ వద్దా, మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి మళ్ళీ చేసి మీకు డబ్బులు ఇస్తాం అయిపోయిందిరా బాబు ఇవన్నీ, ఇంకేదన్నా ఉందా అనే దాంట్లోనే ఈ క్యారెక్టర్లు వచ్చినాయి. విరూపాక్ష కానివ్వండి, లేకపోతే అర్జున్ రెడ్డి సందీప్తో ఎందుకు ట్రావెల్ అయ్యాను, ఎందుకంటే ఐ లవ్ దట్ గై. ఆ ప్యాషన్ ఏంటి అసలు, అంటే ఎక్కడ ఎడారిలో ఎక్కడైతే చిన్న వాటర్ దొరుకుతుందో అక్కడ దొరికినట్టు సందీప్ రెడ్డి వంగ అలాంటి మనుషుల కోసం ఎతికాను. సో నేను మార్చలేదు అసలు. సో యూ కేమ్ టు ఐ నెవర్ చేంజ్డ్, ఐ స్టిల్ డిడ్ ద సేమ్ థింగ్. ఐ స్టిల్ డిడ్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎలా అయితే ఎడార్లు ఎత్తుకుంటూ వెళ్ళాను, రాజమౌళి గారు కలిశారో అలానే సందీప్ రెడ్డి వంగని ఎత్తుకుంటూ వెళ్ళాను, విరూపాక్షని ఎత్తుకుంటూ వెళ్ళాను. సో దట్ జర్నీ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ నాకు మనసాక్షి తెలుసు, ఐ హావ్ డన్ సర్టన్ ఫిల్మ్స్ విచ్ ఆర్ బ్రెత్ టేకింగ్లీ బోల్డ్. ఒక లేడీ క్యారెక్టర్ వేద్దామన్నా చేశాను, ఈ మధ్య షూటింగ్ అయింది. లేకపోతే ఇంకో పాత్ర ఏదైనా చేయాలన్నా కూడా ఇమీడియట్గా ఇప్పుడు డియర్ ఉమాలో కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. దాంట్లో ఇట్ వాజ్ నాట్ ఇంకొక బ్రదర్ ఓకే చేయండి, దట్ వాజ్ నాట్ ద థింగ్.
అది ఇంకొక డైమెన్షన్, అది దానికి ఒక ఒక వైవిధ్యమైన పాత్ర, దానికి ఒక ఒక ఎండింగ్ ఉంది, దానికి ఒక రీజనింగ్ ఉంది. అది తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. కాదు ఇప్పుడు నేను డియర్ ఉమా